ఓకే. సో గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. ఓకే. ద థింగ్ ఇస్ 28th జులై నుంచి ఆహ్, 3rd ఆర్ 4th జులై వరకు నాకు కుదిరేలా లేదు. సారీ 4th ఆగస్ట్ వరకు. 28th జులై నుండి 4th ఆగస్ట్ వరకు. వై? బికాస్ సీ యాక్చువల్లీ నేను జనరల్లీ రూల్స్ బ్రేక్ చేయను. ఓకే. నాకు రూల్స్‌తో ఉంటేనే నేను ఇక్కడి వరకు వచ్చిన బేసికల్లీ. బట్ ద థింగ్ ఇస్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ యూఎస్ వెళ్ళిపోతున్నాడు. అంటే స్కూల్ ఫ్రెండ్ అనమాట. చాలా క్లోజ్ మేము. ఇప్పటికి రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటాం. ఓకే. ది బెస్ట్ ఫ్రెండ్స్. సో వాడు యూఎస్ వెళ్ళిపోతున్నాడు. సో వి వాంట్ టు ఎంజాయ్ ఇన్ గోవా. సో స్కూల్ ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్తున్నాం. అంటే బంచ్ ఆఫ్ పీపుల్ కలిసి. సో అందువల్ల నేను క్లాసెస్ పెట్టకపోవచ్చు ఆఫ్టర్ 28th. ఇప్పటి నుంచి 7 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది. కరెక్టే. కానీ నేను 7 డేస్‌లో కంప్లీట్ చేయలేను. నేనే చెప్తున్నా ఓపెన్‌గా. నేను కావాలంటే స్పీడ్‌గా చెప్పేసేయొచ్చు. కానీ నాకు అట్లా అవసరం లేదు. నేను ప్రతీదీ డెప్త్‌గానే ఎళ్తా. లాగ్ అనిపించినా గాని పర్వాలేదు నాకు. మళ్ళీ రికార్డింగ్ చూసుకుంటే మాత్రం క్లియర్ అయిపోతారని చెప్పేసి నేను అనుకుంటా. బికాస్ పోస్ట్ ద కోర్స్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ డౌట్ అనేది రావద్దు కాన్సెప్ట్‌లో. అట్లాంటి ట్రైనింగ్ ఇవ్వడానికే నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే. సో పక్కా అయితే 28 తర్వాత కుదరదు. ఓకే. సారీ ఐ మీన్ టు సే లైక్ ఈ 7 డేస్‌లో మాత్రం చెప్పడం కుదరదు. ఓపెన్‌లీ స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ బికాస్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ట్రాప్ ట్రేడింగ్ ఉంది, ఎస్ఎంసీ ఉంది. వాటిని మళ్ళా బ్యాక్ టెస్టింగ్ చేయాలి. ఇవి అవి చాలా థింగ్స్ ఉన్నాయి. సో లైక్ ఇదైతే నేను చేయలేను. ఓకే. సో నేను ఫాస్ట్‌గా చెప్పలేను. సో వి విల్ గో స్లోలీ ఓన్లీ. అండ్ సండే సెషన్ పెట్టొచ్చా? అంటే డౌట్ సెషన్ కాకుండా, అనాలిసిస్ కాకుండా అవి ఇవి పెట్టుకుందాం. కానీ ఎక్స్‌ట్రాగా సెషన్ పెట్టొచ్చా? అనేసి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఓకే అయితేనే. లేకపోతే నేను ట్రిప్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ. నో అలా. ప్రాబ్లం బ్రో, లేట్ అయినా సరే మనం మెల్లగానే స్టార్ట్ చేద్దాం. సో సండే సెషన్‌కి నాకు కూడా ఇష్టం లేదు పెట్టడం. బికాస్ వన్ డే డౌట్స్‌కి ఉండాల్సిందే. అండ్ అనాలిసిస్ డెప్త్‌గా చూడాల్సిందే. నాకు కూడా ఇష్టం లేదు. ఆహ్, అనవసరంగా ఫోర్స్ అయిపోతది. అండ్ ఇట్లా కుక్కినట్టు ఉంటది. మీ మీ మైండ్‌లో నాలెడ్జ్‌ని ఇట్లా మొత్తం ప్రెస్ ప్రెస్ అంతా చేసినట్టు మిస్అప్ ఉంటది. అయిపోతుంది. సో అది కొంచెం ప్రాబ్లమ్ అయిపోతది. ఎవ్రీడే నాలెడ్జ్ ఈస్ నాట్ గుడ్. ఒక్క డే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ఉండాలి. సో ఐ లైక్ టు కన్సిడర్ దిస్. ఓకే. మనం 4 తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఐయామ్ సారీ నేను ఇంతకుముందు ఏ బ్యాచ్‌తో ఇలా చేయలేదు. బట్ మై ఫ్రెండ్ సడన్ డిసిషన్ వానిది. వాడు పోక తప్పదు. వాడు 5థ్‌కో, 7థ్‌కో వెళ్ళిపోతున్నాడు యూఎస్‌కి. ఆగస్ట్ 5థ్‌కో, 7థ్‌కో. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే. సో వాడు చాలా రిక్వెస్ట్ చేసాడు. "అరే! మళ్ళీ కలుస్తామా కలవమో ఇవి అవి" అని చెప్పేసి. దట్స్ వై నేను జనరల్‌గా అయితే నా క్లాసెస్ నంబర్ 1 ప్రయారిటీ ఆఫ్టర్ ది జాబ్. సో సడెన్‌గా లీవ్ కూడా పెట్టాల్సొచ్చింది ఆఫీస్‌లో చెప్పి. అండ్ ఇక్కడ కూడా తీసుకోవాల్సొస్తుంది. ఐయామ్ సారీ ఫర్ దిస్. నాకు అసలుకే ఇష్టం లేదు. కానీ ఆహ్, చలో ఇంకా ఫ్రెండ్ తప్పట్లేదు. ఐయామ్ సారీ. మీకు కూడా అర్థమై ఉంటది ఆ ఎమోషన్ ఏంటో. అండ్ బ్రో వీ కెన్ ప్లాన్ లైక్ ఇప్పటిదాకా చెప్పిన అనాలిసిస్ ఇవన్నీ కూడా ఆ! లైవ్ మార్కెట్స్ లో జనరల్ గా పేపర్ ట్రైల్ లాగా అంటే ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం అని మార్క్ చేసుకున్న అసైన్మెంట్ లాగా చేసుకుంటాం మేబీ సంథింగ్ అంటే నేను మీరు యా ట్రిప్‌లో ఉన్న డేసా? యా ఓకే. అంటే మీరు ట్రిప్ యాహ్! లో యాహ్! ఉంటారు కదా బ్రో, ఆహాహాహా! ఇన్ని రోజు మనం తీసుకున్న క్లాసెస్ కి మాకేదైనా అసైన్మెంట్ లాగా డెఫినెట్‌లీ. ఇవ్వండి. డెఫినెట్‌లీ. అయితే గట్టిగా నేను ప్లాన్ చేస్తా. డైలీ నాది నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో, నాకు ఆఫీస్‌లో టైమ్ ఉంటుంది వర్క్ చేయడానికి ఇట్లాంటి వాటి పైన. అండ్ డెఫినెట్‌లీ నేను ఒక మంచి టెస్ట్‌ని ప్రిపేర్ చేస్తాను. సో థాట్ నేను వచ్చేలోపు మీరు మొత్తం టోటల్లీ సెట్ అయిపోయి ఉండాలి. ఓకే. సో, అలా ప్రిపేర్ చేస్తాను. లెట్ అస్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. వి విల్ డూ. థిస్ థింగ్ ఐ కెన్ డూ. ఓకే. సో, మంచిగా పెడతాను. అంటే ఒక చార్ట్ పెట్టి నెక్స్ట్ ఏం జరగొచ్చు అనేలాగా పెడతాను. ఇది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. బికాస్ చార్ట్ చూడంగానే మీకు తెలిసిపోవాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలిసిపోవాలి. సో, అక్కడ డబుల్ బాటమ్ ఉందా? డబుల్ టాప్ ఉందా? ఏముంది? ఎస్ఎంఎన్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉందా? ఏ ప్యాటర్న్ ఉంది? ప్రతి ఒక్కటి మీకు కనిపించేసారనమాట. సో, వాట్ కెన్ హ్యాపెన్? వాట్ కెనాట్ హ్యాపెన్? అవన్నీ వి విల్ సీ. ఐ విల్ ప్లాన్ ఫర్ దిస్. ఓకే. ఈ 3 డేస్‌లో ప్రిపేర్ చేస్తాను మంచి టెస్ట్. అంటే లైక్ నేను ఈ 7 డేస్‌లో ఏమేం టాపిక్స్ చెప్తానో అవన్నిటిని మైండ్‌లో పెట్టుకొని ఓకే. థిస్ థింగ్ వి కెన్ డూ అని చెప్పేసి నేను పెట్టేస్తాను. ఓకే. డోంట్ వరీ. అండ్ యాహ్! ఇప్పుడు లెట్ అస్ స్టార్ట్ ది క్లాస్ గైస్. ఓకే. లాగ్ లేకుండా స్టార్ట్ చేద్దాం. వెయిట్. ఇట్ వాస్ సడన్ డెసిషన్. నేనేది ప్లాన్ చేయకుండా పెట్టుకోను. బట్ చలో ఫ్రెండ్‌షిప్ మధ్యలో వస్తది. మరి ఇప్పుడు కూడా నేను కొంచెం క్లాసెస్‌రా నాకు ఇదే ఇంపార్టెంట్ అని బిహేవ్ చేస్తే ఫ్రెండ్స్ కూడా ఇజ్జత్ పోతది. సో, యూ గైస్ హావ్ టు జస్ట్ యాక్సెప్ట్ దిస్. ఓకే. అండ్ చలో గైస్ ఐ థింక్ వి కెన్ స్టార్ట్.
ఓకే. సో యెస్టర్‌డే మనం ఏమేమి చూసాం? హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చూసాం. ఓకే. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కూడా చూసాం సమ్‌వాట్. ఓకే. విచ్ ఐ డోంట్ బిలీవ్. బట్ యాహ్! అది కొందరికి కావాలనుకున్నారు. దే క్యాన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్. ఓకే. వెయిట్ ఇది. యాహ్! దాని తర్వాత వి సా డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్. ఓకే. విచ్ ఆర్ లైక్ 2 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఫర్ మీ. అండ్ అవి చాలా బాగా వర్క్ అవుతాయి మార్కెట్‌లో. సో మనం వాటిని కన్సిడర్ చేయాలి పక్కా. అది 15 మినిట్స్ కానివ్వండి, 5 మినిట్స్ కానివ్వండి, 1 మినిట్ కానివ్వండి, వాటెవర్ ద టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్. ఓకే. ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో మీకు స్పాట్‌లో కన్నా ఆప్షన్ చార్ట్‌లో ఫార్మ్ అవుతే అందులోంచి వచ్చే కిక్కే వేరు. నేను చెప్తున్నా. అందులోంచి వచ్చే కిక్కే వేరు. సో ఆప్షన్ చార్ట్ ఈస్ ది బెస్ట్. అనాలిసిస్ చేస్తే నాకు ఒక కిక్ వస్తది దానిలో వర్క్ చేయడానికి. బికాజ్ లైక్ మనం ట్రేడ్ చేసేదే ఆప్షన్ చార్ట్‌ని. మనం కొనేదే ఆప్షన్ చార్ట్‌ని. బేసికల్లీ మనం ఆప్షన్‌ని కొంటాం ప్రీమియంని. ఓకే. సో ఆప్షన్ చార్ట్‌లో మీరు ఎంతగానం అనాలిసిస్ ఏమైతే స్పాట్‌లో చేస్తున్నారో సేమ్ థింగ్ ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు అంటే లైక్ మీరందరూ వెళ్లి దాన్ని ఆప్షన్ చార్ట్‌లో పెట్టండి ఫస్ట్. ఓకే. స్పాట్‌లో చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. స్పాట్‌లో పక్కా చేయాలి. సేమ్ అదే మీరు ఆప్షన్ చార్ట్‌లో కూడా చేయండి. మీకు ఐడియా వచ్చేస్తది. ప్రైస్ పైకెళ్తదా? కిందకెళ్తదా? అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ఒక్క ఆప్షన్ చార్ట్‌ని ఐదర్ ఇట్ ఈస్ కాల్ ఆర్ పుట్ మీరు ఏదైనా ఒక దాన్ని అనాలిసిస్ చేస్తే అది పైకెళ్తదా? కిందకెళ్తదా? అని మీకు తెలిసిపోతది. ఇన్ కేస్ పైకెళ్తుందనుకోండి మీరు దాన్నే బై చేస్తారు. కిందకెళ్తుందనుకోండి మీరు ఆపోజిట్ దాన్ని బై చేస్తారు. ఓకే. సో ఇలా మీరు ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు. సో బేసికల్లీ చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ థాట్ ఇంపార్టెంట్. ఓకే. నేను ముందు నమ్మకపోతున్నా ఈ ప్యాటర్న్స్ ఎట్లాగో ఫెయిల్ అయితాయి. అది ఫెయిల్ అయితాయో, సక్సెస్ అయితాయో మనకు సంబంధం లేదు. అది మనకి తెలవవు. ఓకే. తీసుకోవడం ఎందుకు? చార్ట్ ప్యాటర్న్ ట్రేడ్ చేద్దాం ఎందుకు అని అనుకున్నా స్టార్టింగ్‌లో, బిగినింగ్‌లో. అంటే లైక్ వెన్ ఐ వాస్ ఇంట్రొడ్యూస్డ్ టు ట్రాప్ ట్రేడింగ్. నేను ఎప్పుడైతే ట్రాప్ ట్రేడింగ్‌కి ఇంట్రొడ్యూస్ అయ్యానో ఆ టైంకి. సో అప్పుడు నాకు అట్లా అనిపించింది. ఏంది పైకి పోయినా ట్రాప్ అయితావు, కిందికి పోయినా ట్రాప్ అయితావు. అవసరమా? చార్ట్ ప్యాటర్న్ ట్రేడ్ చేయొద్దు గమ్మున అని అనుకున్నా. కానీ ఎంట్రీ మెథడ్ దొరికిన తర్వాత చలో ఎటు సైడ్ పోయినా మనం సేఫ్‌గానే ఉంటాం అని నాకు అర్థమైంది. ఓకే. చలో ఫైన్ ఇదైతే బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే దాని తర్వాత ఈ కొన్ని థింగ్స్ ఆప్షన్ చార్ట్‌లో కూడా పెట్టాలి. ఆప్షన్ చార్ట్‌ని కూడా అనాలిసిస్ చేయాలి. ఆప్షన్ చార్ట్‌లో కూడా ప్రీమియంని అబ్జర్వ్ చేయాలి. అది మరీ ఓవర్ బాట్ జోన్‌లో ఉందా? ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉందా? ఏం చేయాలి అని చెప్పేసి ఈ థింగ్స్ కనిపించిన తర్వాత ఓకే. ఐస్ ఓపెన్ అయినాయి. ఓకే. ఇలా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి ఎంట్రీస్ చాలా ఫిల్టర్ అయిపోయినాయి నాయి. చాలా అంటే చాలా ఫిల్టర్ అయిపోయి ఐ విల్ టేక్ ఓన్లీ ఫ్యూ ఎంట్రీస్ అండ్ ఆ ఫ్యూ ఎంట్రీస్ కూడా నాకు లైక్ క్రేజీ క్లిక్ అయిపోతాయి. అంటే లైక్ ఒక్కొక్కసారి క్లిక్ కావు. దట్ ఈస్ సో పక్కా దేర్. కానీ ఒక్కోసారి క్లిక్ అయితే మాత్రం నాకు ఒక గుడ్ ఎడ్జ్ దొరుకుతుంది. ఓకే. సీ గైస్ నేను జస్ట్ నా జులై మంత్‌ది పోర్ట్‌ఫోలియో చూసుకుంటుండే. నా పోర్ట్‌ఫోలియో ఇన్ ద సెన్స్ ది పీఎన్ఎల్ చూసుకుంటుండే. నేను 12 డేస్‌లో ఓన్లీ 6 డేస్ ప్రాఫిటబుల్ ఉండే. ఓన్లీ 6 డేస్. నేను 6 డేస్ రాంగే ఉండే. కానీ నేను ప్రాఫిట్‌లో ఉన్నా. ఓకే. సో అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దిస్ సేయింగ్ అంటే సీ నేను మాక్సిమం టైమ్ నేను రాంగ్ ఉండొచ్చు. కానీ నేను రైట్ అయినప్పుడు మాత్రం దబాయించి ప్రాఫిట్ చేస్తున్నాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే. ఇక్కడ ఏం చెప్తుందంటే మీ రిస్క్ టు రివార్డ్, మీ ఆర్ఆర్ చాలా బాగుందని అర్థం. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ ఆన్ ద టాప్. రిస్క్ మేనేజ్మెంట్ అయితే క్రేజ్ ఉందని అర్థం. ఇట్లాంటి ఒక థింగ్‌ని మనం చేజ్ చేయాలి బేసికల్లీ. ఓకే. బికాజ్ ఇది ట్రేడింగ్ గైస్. నువ్వు ఎవ్రీ డే నువ్వు కరెక్ట్ ఉండలేవు. ఓకే. అండ్ నీ ప్రాఫిటబుల్ డేస్ నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి తప్పదు. ఎట్లైనా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ ద థింగ్ ఈస్ నాకు నేను పోగొట్టుకున్న రోజు చాలా చిన్నగా పోగొట్టుకుంటా. నాకు ఇదే కావాలి. పోగొట్టుకున్న రోజు నేను చాలా చిన్నగా పోగొట్టుకుంటా. కానీ నాకు వచ్చిన రోజు మాత్రం ఇది ఎంతైతే పోగొట్టానో దానికి ట్రిపుల్ తీస్తా బయటికి అనేలాగా నేను ప్రిపేర్ అయిపోతా. బేసికల్లీ 1:3. ఓకే. సో, నేను అబ్జర్వ్ చేస్తుండే పోర్ట్‌ఫోలియోని ఇట్ వెంట్ వెరీ గుడ్. నాకైతే మంచి అనిపించేసింది. ఓకే. నేను 12 డేస్ ట్రేడ్ చేస్తే అందులో జస్ట్ 6 డేసే ప్రాఫిటబుల్ ఉన్నా. స్టిల్ నేను మంచి ప్రాఫిట్‌లో ఉన్నా. అది డీసెంట్ ప్రాఫిట్ కాదు నేననేది. మంచి ప్రాఫిట్‌లో ఉన్నా. సో, చలో ఫైన్. ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ పీఎన్ఎల్ ఓన్లీ అకార్డింగ్ టు మీ. ఓకే. సో, ఇంకా డేస్ వస్తున్నాయి 7 డేస్. నాకసలు 7 డేస్ సరిపోవు. ఓకే. నాకు కావాల్సిన టార్గెట్‌కి. కానీ వి కెనాట్ కన్సిడర్ ఇంకా మనం ఏం చేయలేం. లెట్ అస్ సీ హౌ మచ్ ఎంతవరకైతే అంతవరకు చేసేద్దాం. చలో. నౌ there is another important pattern guys which is my favorite. Okay. That is called ascending triangle pattern. Ascending triangle pattern. Okay. So now why ascending triangle pattern నా ఫేవరెట్ ఎందుకు? See guys నేను ascending triangle pattern మాత్రం రెగ్యులర్గా ఐదర్ ఈ రోజు కనిపించకపోతే అది రేపా ఎల్లుండా పక్కా కనిపించేస్తుంది అనేలాగా నేను ఉంటాను ఈ ప్యాటర్న్ పైన. ఓకే. అండ్ దట్ టు ఐ విల్ మాక్సిమం అబ్జర్వ్ దిస్ ఇన్ 1 మినిట్ ఇన్ ఆప్షన్ చార్ట్. ఆప్షన్ చార్ట్‌లో నేను దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను. ఇది బాగా కనిపిస్తది నాకు. ఓకే. ఇప్పుడు నేను మీకు ఆప్షన్ అసలు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎట్లా కనిపిస్తుందో మీకు చెప్తా. ఓకే.
వెయిట్. యా, సి ఫస్ట్ మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకొని నేను ఏ చార్ట్ ప్యాటర్న్ డ్రా చేసినా కానీ ఫస్ట్ ఏం డ్రా చేస్తున్నా చెప్పండి? ట్రెండ్ బ్రో. పర్ఫెక్ట్, ట్రెండ్ డ్రా చేస్తున్నా. సో ఈ మన అనాలిసిస్ వర్క్ అవ్వాలన్నా, ఎంట్రీ మెథడ్ వర్క్ కావాలన్నా, లేకపోతే ఏమైనా సరే మనకు ప్రాఫిట్ రావాలన్నా మనకు ఫస్ట్ ఏం కావాలి? ట్రెండ్. పర్ఫెక్ట్, ఎస్. సో అది గుర్తుపెట్టేసుకోండి. ట్రెండ్ లేకుంటే మాత్రం అసలు ట్రేడ్ చేయొద్దు. ఓకే, నేను ఈరోజు ఒక పొద్దున రీల్ పెట్టాను. ఏంటి లైక్ మండే రోజు మార్కెట్ సైడ్ వేస్, ట్యూస్డే రోజు మార్కెట్ సైడ్ వేస్, ఓకే, వెనస్డే రోజు మార్కెట్ లీవ్ ఉండే, థర్స్డే ఫ్రైడే మార్కెట్ ట్రెండింగ్ ఉంది. ఓకే, ఈ డేస్ మనం సైలెంట్గా ఉన్నామంటే బికాస్ మనం అనాలిసిస్ వర్క్ కాదు కదా ఇక్కడ. సో వర్క్ కాదు, మనం చేయలేదు. వర్క్ అయింది, మనం చేసేసినాం, ప్రాఫిట్ తీసుకున్నాం, దట్స్ ఇట్. ఓకే, నేను ఈ డేస్లో ట్రేడ్ చేయలేక నేను చేసినా కానీ లాస్ తీసుకున్నా, డీసెంట్ అమౌంట్ ఆఫ్ లాస్. చాలు నాకు అది. ఓకే, మనకు తెలియదు కదా ఏ డే ట్రెండింగ్ అవుతుందో. ఓకే, మనకు తెలియదు కదా. సో ఇన్ దాట్ కేస్ మనం కొంచెం లాస్ తీసుకున్నాం కానీ ఆ రీజనబుల్ లాస్ తీసుకొని బయటకు వచ్చేసేయాలి. అండ్ మన రోజు వచ్చినప్పుడు మాత్రం మనం దబాయించి ట్రేడ్ చేయాలి. ఓకే, చలో. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుండి ఓకే, అది ఇలా పడుతూ అదే ప్లేస్ నుంచి మళ్ళీ పడుతూ ఇట్లాంటి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది గైస్. ఒకసారి దీన్ని గమనించండి. దిస్ ఈస్ అన్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ ఈ థియరీ ఫార్మ్ అయినప్పుడు, ఓకే, ఈ క్యాండిల్ లైక్ ఇట్లాంటి ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ప్రైస్ ఇలా బ్రేక్ చేస్తూ అప్ ట్రెండ్లోకి వెళ్తుందని అర్థము. యాక్చువల్గా ఎందుకు జరగాలి? దిస్ ఇస్ అన్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అసలు ఇలా ఎందుకు జరగాలి? ఒకటి గమనించండి. ప్రైస్ ఒక ప్లేస్ నుంచి పడ్డది, ఇక్కడ సెల్లర్ కూర్చున్నాడు. ఓకే, ఈ ప్లేస్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బయ్యర్ కూర్చున్నాడు. ఓకే, సేమ్ సెల్లర్ ఇక్కడ రాగానే మళ్ళీ పుష్ చేస్తున్నాడు. కానీ ఈసారి బయ్యర్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యిండు? బయ్యర్ ఒక స్టెప్ పైకి షిఫ్ట్ అయ్యిండు. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్తే సేమ్ సెల్లర్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు, కానీ బయ్యర్ ఇంకా క్లోజ్ అవుతున్నాడు. గమనించండి, మళ్ళీ ట్రై చేస్తున్నాడు, బయ్యర్ ఇంకా క్లోజ్ అయిపోయాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రైస్ ఒక ప్లేస్లో ఇరుక్కపోయినప్పుడు దానికి సఫకేషన్ అవుతుంది. ప్రైస్ వాంట్స్ టు మూవ్ ఫ్రీలీ. ఓకే, ప్రైస్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. కాబట్టి అది ఇలా సఫకేషన్ అయినప్పుడు ఇక్కడ బయ్యర్ ముందుకు వచ్చేస్తున్నాడు, బయ్యర్ డామినేట్ చేస్తున్నాడు ఒక ప్లేస్ నుంచి. సెల్లర్ అదే ప్లేస్లో ఉన్నాడు. సెల్లర్ ఇస్ అట్ ఇట్ సేమ్ ప్లేస్లో సెల్లర్ ఉన్నాడు. ఓకే, కానీ బయ్యర్ పుష్ చేస్తున్నాడు. ఓకే, వాడు ముందుకు వస్తున్నాడు. సో దట్ ఈస్ వై ఈ యొక్క ప్లేస్, ఓకే, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ సెల్లర్ ప్లేస్ అనేది బ్రేక్ అయిపోయి ప్రైస్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతుంది అని అర్థం. ఓకే, నౌ నేనేం చెప్తా అంటే సింపుల్. ఇంతకుముందు డబల్ టాప్కి డబల్ బాటమ్కి ఎన్ఎస్ఓకి నేను ఏం చెప్పాను సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తా. ప్రైస్ కిందికి కూడా పడిపోతుంది అని చెప్తా. అబ్సల్యూట్లీ ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా నేను ఇంకొక థింగ్ చెప్తా చూడండి. ఇలా పైకి అయితే అది ఎంత మంచి మూడ్లో పోతుందో, అది గనక ప్యాటర్న్ ఫెయిల్ అయితే సడన్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్ ఫాల్ వస్తుంది అంటే ఇట్లాంటి స్పైక్స్ నేను ఎన్నో క్యాప్చర్ చేసిన. ఓకే, యా, నేను ప్యాటర్న్ ఫెయిలియర్ని నేను ఎక్కువ గమనించాను 1 minute. ప్యాటర్న్ సక్సెస్ఫుల్ అయ్యడం కూడా ఎక్కువ గమనించాను. నేను జస్ట్ ఎంట్రీ మెథడ్ యూజ్ చేస్తాను అంతే. ఈ 1 minute టైం ఫ్రేమ్లో 1 minute ఇది చాలా బాగా ఫార్మ్ అవుతుంది. ఈ క్యాండిల్, ఈ ప్యాటర్న్ బేసికలీ నాకు ఇది చాలా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం చార్ట్ ప్యాటర్న్స్లో. ఓకే, సో అలా షిఫ్ట్ అవుతూ ఉంటే దిస్ కెన్ బ్రేక్ ఆల్సో, దిస్ కెన్ గో లైక్ దిస్ ఆల్సో. నేను మీకు ఒక రోజు చూపించాను సినారియో. సేమ్ ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అది ఏం చేసిందంటే వెయిట్, యా, అది ఏం చేసిందంటే ఫస్ట్ కిందికి బ్రేక్ చేసింది ఇలాగా విత్ అ కన్ఫ్యూజన్. ఓకే, మీకు గుర్తుందో లేదో. దాని తర్వాత ఒకటే స్ట్రాంగ్ క్యాండిల్తో ఇలా పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ రిజెక్షన్ రీసెంట్గా జరిగింది ఇది. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫేక్ బ్రేక్అవుట్. ఇది ఎలా మనం క్యాప్చర్ చేయాలి, దీన్ని ఎలా కనుక్కోవాలనేది వి విల్ సీ ఇన్ ట్రాప్ ట్రేడింగ్. ఓకే, మనం దీన్ని ట్రాప్ ట్రేడింగ్లో చూద్దాం. ఓకే, బట్ యా, ఫార్చునేట్లీ నాకు ట్రాప్ ట్రేడింగ్ తెలుసు అండ్ ప్రైస్ యాక్షన్ ఈ చార్ట్ ప్యాటర్న్ తెలుసు కాబట్టి ఈ సిచ్యువేషన్లో నేను కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేయగలిగిన. ఓకే, బికాస్ తెలుసు కాబట్టి. ఇప్పుడు తెలియకపోతే ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్, రైట్? తెలియకపోతే మనం కిందికి పోతుంది కదా అని చెప్పేసి మనం కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ హియర్.
ఓకే, అది కిందికి బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. వై ఇలా కిందికి బ్రేక్ చేసి పైకి వెళ్తుంది ఎందుకు అనేది మనం ట్రాప్ ట్రేడింగ్ లో అండ్ ఎస్ఎంస్ లో బాగా చూస్తాం. ఓకే, వి విల్ సీ ఇన్ ట్రాప్ ట్రేడింగ్ అండ్ ఎస్ఎంస్. ఓకే, సో మీకు అప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది ఇది. ఓకే, సో ఇలా థింగ్స్ ట్రావెల్ అవుతాయి గైస్, గుర్తుపెట్టుకోండి. ఏ బ్రేక్అవుట్ కూడా జెన్యున్ బ్రేక్అవుట్ కాదు ఈ డేస్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఇలా బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసి కిందికి వెళ్తుందంటే ఇట్ ఈస్ అ జెన్యున్ ప్యాటర్న్ ఫెయిలియర్. లేదు ఇలా పైకి వచ్చింది, ఇలా రీటెస్ట్ చేస్తూ పైకి వెళ్తుంది అన్నప్పుడు ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్యాటర్న్, సక్సెస్ఫుల్ అయినట్టే. ఓకే, బట్ డైరెక్ట్గా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అంత ట్రస్ట్ చేయకండి. లెట్ ఇట్ టేక్ ద రీటెస్ట్, దాని తర్వాత చూద్దాం. ఇలా పైకి వెళ్తే పైకి, కిందికి వస్తే కిందికి. ఓకే, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్యాటర్న్ గైస్, మై ఫేవరెట్ ప్యాటర్న్. నాకు మస్త్ అనిపించేది ప్యాటర్న్ ట్రేడ్ చేస్తే. ఓకే, లెట్ us see few examples. సీదా మనం 1 మినిట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, 1 మినిట్లో పెడుతున్నా కదా అని చెప్పేసి దట్ డజంట్ మీన్ ఇవి ప్యాటర్న్స్ 5 మినిట్స్లో 15 మినిట్స్లో ఫామ్ అవ్వని కాదు గైస్. ఖచ్చితంగా ఫామ్ అవుతాయి, 5 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఫామ్ అవుతాయి, మండేలో కూడా ఫామ్ అవుతుంది. లెట్ us ఐడెంటిఫై ఎక్కడైనా కనిపిస్తే బాగుండు. బ్రో డే బిఫోర్ ఎస్టర్డే మన నిఫ్టీలో ఫామ్ అయింది కదా బ్రో. ఏ అంటే ఏ టైం ఫ్రేమ్లో? మన 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో అనుకుంటా. ఓకే చూద్దాం, ఏ డేట్ అది? డే బిఫోర్ ఎస్టర్డే బ్రో. డే మీరు బిఫోర్. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నారు. ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, సో yesterday is Friday రైట్, అంటే థర్స్డే రోజా ఇక్కడనా? ఇక్కడ కనిపించింది ప్యాటర్న్. ఈ రోజేనా? సమ్మన్, హూ వాస్ దట్? వెంకట్ మీరే కదా? బ్రో నేనే. ఆ, ఎక్కడ? చూస్ మొన్న మీరు చెప్తప్పుడు షర్మిల అని చెప్పేసి ఒక ఆమె చెప్పింది కదా అసెండింగ్ ట్రయాంగిల్ అని చెప్పేసి. ఓకే, అది ఆప్షన్ చార్ట్లో కావచ్చు. అది ఆప్షన్ చార్ట్ లో. మైట్ బి అన్ ఆప్షన్ చార్ట్. ఓకే, థింగ్స్ ఆర్ నాట్ క్లియర్ హియర్. ఒక్కటి ఏమైనా చూడొచ్చు అంటే దిస్ థింగ్ వీ కెన్ కన్సిడర్, బట్ చలో ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఫస్ట్ బిగినింగ్ లెవెల్ ఎగ్జాంపుల్స్ కనిపించాలి. సో లెట్ అస్ సర్చ్. ఓకే, మనం 1 మినిట్లో కూడా చూద్దాం. యా గైస్, సో కొంచెం ఇబ్బంది ఉంటుంది వైల్ యూనో డూయింగ్ ది బ్యాక్ టెస్టింగ్. కానీ లైవ్ మార్కెట్లో ఫామ్ అవుతూ మాత్రం నేను స్పాట్లో క్యాచ్ చేస్తాను, బికాస్ బ్రో దట్. కొంచెం రైట్ కి స్వైప్ చేయను. రైట్ కి ఇంకొంచెం రైట్ కి. ఓకే, ఇదిగో బ్రో ఇక్కడ 12 తర్వాత రైట్ సైడ్, రైట్ సైడ్ 12, అరౌండ్ 12. ఇక్కడ చూడండి ఇట్లా వెళ్ళింది అండ్ సమ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ అంటే ఇంకొంచెం లెఫ్ట్ 12:30 అట్లా 12:30. లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్ 12:50 ఓకే, ఇక్కడ ఆ పైన. లెట్ హౌ మీ కమ్? మీరు డ్రా చేయండి చూద్దాం. ఓకే, గుడ్ అబ్జర్వేషన్. కానీ ఇది అంతగా కన్విన్సింగ్గా లేదు నాకైతే. ఓకే, కొంచెం ప్రైస్ ఇంకా ట్రావెల్ చేసేది ఉండే. బేసికలీ ద థింగ్ ఇస్, వెయిట్, దిస్ క్యాన్ బి కన్సిడర్డ్, బట్ కొంచెం ఆ కన్విక్షన్ రావట్లేదు నాకు స్టిల్. ఓకే, దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ విత్ అ గుడ్ అప్ ట్రెండ్. ఓకే, ట్రెండ్ ఉంది అండ్ ప్రైస్ ట్రావెల్ అవుతుంది అండ్ ప్యాటర్న్ ఫెయిలియర్. ఓకే, దట్ టు విత్ అ డామినెన్స్ క్యాండిల్.
వెరీ గుడ్ ప్యాటర్న్ ఫెయిలర్ ఇదైతే. ఇన్ కేస్ ఇది ప్యాటర్న్ అయ్యి ఉంటాయి. ఓకే, నాకు కొంచెం కన్విన్సింగ్ లేదు, బట్ యాక్చువల్ వీ కెన్ కన్సిడర్ దిస్ థింగ్ ఆల్సో. ఓకే, ఇది కొంచెం నాకు హెడ్ అండ్ షోల్డర్ లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో. ద థింగ్ ఇస్ పర్స్పెక్టివ్ ఇస్ దిస్. Correct. I mean, yeah. ఓకే, let us observe guys, let us do the back testing. ఓకే, ఈరోజు మనం ఒక ప్యాటర్న్ మంచిగా కనబెడదాం, బికాస్ నాకు కావాలి. రెగ్యులర్గా నేను చేసి నేను బ్యాక్ టెస్టింగ్లో ఫెయిల్ అవుతాయి. ఇట్ ఈస్ అ కన్సర్న్. జూలై 10th చూడండి. ఏంటది? కొంచెం right. జూలై 10th 10th. ఓకే, 1 minute. 1 minute టైం ఫ్రేమ్, జూలై 10th. ఓకే, ఎక్కడికి వచ్చినాం మనం? ఓకే, యా దిస్ ఇస్ జూలై 10th. టైం ఏ టైంకి? Bro 11. కన్విన్సింగ్గా లేదే. డ్రా చేయండి చూద్దాం, మీకు ఎలా కనిపించిందో. ఓకే, 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 ఓకే. బ్రో ఒకసారి 11:45 తర్వాత చూడండి. 11:45. యా దిస్ ఇస్ 11:45. తర్వాత దీని తర్వాత అంటే ఆఫ్టర్ క్లోజ్ టు 11:55. కరెక్ట్. దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్. నో అది కాదు, దాని నెక్స్ట్ 11:52 మేబీ 12:10. ఇందులో ఎలా ఫామ్ అవుతుంది ఇందులో? దాని హై తీసుకుంటే సరిపోదు. నో 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 నో, నాట్ కన్సిడర్డ్. పెట్టొచ్చు దీనికి కూడా, బట్ నో, నాట్ దట్ కన్విన్సింగ్. దొరకట్లేదు గైస్, బట్ రెగ్యులర్లీ ఐ విల్ అబ్జర్వ్ దిస్ ఇన్ ఆప్షన్ చార్ట్ ఓన్లీ. ఓకే, నేను స్పాట్ 1 minute చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఐ విల్ జస్ట్ యూజ్ ఆప్షన్ చార్ట్ 1 minute. ఓకే, ఇది ఏమైనా దొరుకుతుందంటే నో, దిస్ ఇస్ ఆల్సో టచింగ్స్ ఆర్ లైక్ లెస్. ఆప్షన్ చార్ట్లో దట్టు 1 minute ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అవుతుందంటే ట్రేడ్ పెడితే బంగారం. ఓకే, yeah, let us find, not a problem. We will search for a good ascending triangle pattern. Where could it be? One of my previous students is messaging me, bro, మార్కెట్ ఏమైనా ఫాలో అవుతుందా, ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బికాస్ ఆఫ్ ది బడ్జెట్. ఓకే, లెట్ us check in 5 minutes. మస్తు బోరింగ్ అయిపోయింది ఇది. యూ గైస్ ఆల్సో అబ్జర్వ్. ఓకే, ఇక్కడ నాకు అనిపించేసి స్ట్రిక్ట్లీ చెప్పేసేయండి. అండ్ వావ్, సి మార్కెట్ ఇన్ అన్ అప్ ట్రెండ్. ఓకే,
నేనే అసలు ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా చేసి నేనే వెతుకుతున్నాను ఇక్కడక్కడ. ఇది కంజస్టెడ్ ఇట్లా లైక్ ఎలా ఒక ప్లేస్లో కంజస్ట్ అవుతుందో చూడండి ఫస్ట్ థింగ్. ఓకే, దాని తర్వాత ప్రైస్ వాట్ ఇట్ డిడ్. ఓకే 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 వెయిట్ 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 అరే 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 దాని తర్వాత ప్రైస్ టోటలీ సైడ్ వేస్. ఓకే, మనకు రాతలేదు గైస్, మనం మంచి ట్రేడ్ చూద్దామంటే ఇక్కడ రాతలేదు. దిస్ ఈస్ అ గుడ్ అసెండెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫర్ మీ. ఓకే, బికాస్ ఆ టచింగ్స్ అండ్ ఆ ట్రెండ్ లైన్ని బాగా రెస్పెక్ట్ చేస్తుంది ప్రైస్. ఓకే, అండ్ చూడండి ఎంత బాగా సేమ్ ప్లేస్ నుంచి ఫాలో అవుతుందో. ప్రైస్ స్క్వీజ్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి ఆ ఫేక్ బ్రేక్అవుట్ ఒకసారి గమనించండి మీరు. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వేస్ట్ అంటే మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయకపోయి ఉంటే ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ఓకే, సో బేసికలీ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ ఇది ఒక జోన్. ఓకే, దిస్ ఈస్ వన్ జోన్ అండ్ ఇది ఒక లైన్. ఓకే, సో ప్రైస్ ఈస్ రెస్పెక్టింగ్ ద ట్రెండ్ లైన్ ఆల్ ద టైమ్. సో ప్రైస్ స్క్వీజ్ అయిపోయింది. దాని తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ బ్రేక్అవుట్ కూడా చూడండి ఎట్లాంటి క్యాండిల్ ఫామ్ అయిందో ఫస్ట్ మనం ట్రాప్ చేయడానికి. ఎంతమందికి ఈ ప్యాటర్న్ కనిపించి ఉండకపోవచ్చు మీరు చెప్పండి. ఇండియాలో కొన్ని లక్షల మంది కోట్ల మంది దాకా ట్రేడ్ చేస్తారు. ఓకే, సో ఈచ్ వన్స్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళు ఏమనుకుంటుండొచ్చు, లైక్ ప్రైస్ ఇస్ బ్రేకింగ్ ది ప్యాటర్న్ డౌన్ సైడ్ అని అనుకుండొచ్చు. బట్ అల్టిమేట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్, పెద్దగా ఏం ట్రేడ్ ఏం కాదు. ఇంత పెద్ద ప్యాటర్న్ ఫామ్ అయినందుకు నేను సంథింగ్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండే పైకో కిందికో, కానీ ఫార్చునేట్లీ జరగలేదు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. బట్ ఈ ప్యాటర్న్ చూడడానికి ఇలా ఉంటుంది గైస్. బేసికలీ ఇలా ఒక ప్లేస్లో స్క్వీజ్ అయిపోతుంది. స్క్వీజ్ అయిపోయినప్పుడు దెన్ యూ విల్ సీ ది బ్యూటిఫుల్ ట్రేడ్. ఓకే, యాక్చువల్లీ ట్రేడ్ పైకి వెళ్ళాలి కానీ మార్కెట్ కిందికి వెళ్ళడానికి కూడా ఈజీగా లైక్ ఈజీ ఉంటుంది. అలా దిస్ ఇస్ సమ్వాట్ ఆ కాన్సెప్ట్ నేను చెప్తాను తర్వాత. ఇన్ ట్రాప్ ట్రేడింగ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, బ్రో మనం ఇక్కడ డే హైని మార్క్ చేసి పెట్టుకుంటామా? డే హై డే లో అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, దట్ థింగ్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ది ప్యాటర్న్ ఫార్మేషన్. ఫస్ట్ ప్యాటర్న్ ఫార్మేషన్, దాని తర్వాత ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఇది జస్ట్ ఇలా డే హైలో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాను కదా, ప్రైస్ సపోజ్ ఇక్కడ నుంచి అక్కడ నుంచో పడ్డది, కిందికి వెళ్ళింది, మళ్ళీ అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది అనుకుందాం. దెన్ ఓకే ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ డే హై ఆర్ డే లో కాన్సెప్ట్. ఇట్ ఈస్ లైక్ జస్ట్ అ ప్యాటర్న్ ఫార్మేషన్. ఓకే, అలా మార్కెట్ ఒక ప్లేస్లో స్క్వీజ్ అయిపోతే మాత్రం డెఫినెట్లీ ఆ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్తో పక్కా. ఓకే, సో మీరు ఎలా కనిపెట్టేస్తారు అప్ సైడ్ వెళ్తుందా కిందికి వెళ్తుందా, మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? హౌ విల్ యూ ట్రేడ్? ఎంట్రీ మెథడ్. డన్. పర్ఫెక్ట్. ఎంట్రీ మెథడ్ యూస్ చేసుకోవాలి. పైకి వెళ్తే పైకి, కిందికి వెళ్తే కిందికి మీరు ట్రేడ్ చేయాలి. ఓకే, లెట్ us see ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ చేసుకుంటే మనకి ఎంట్రీ మెథడ్ దొరికేదా. ఓకే, సో ఫస్ట్ మనం ఈ జోన్ని కరెక్ట్గా డ్రా చేద్దాం. ఓకే, ఈ జోన్ని కరెక్ట్గా డ్రా చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ లెవెల్. ఇది నేను ఫాలో త్రూ చేసుకుంటూ వస్తున్నాను, నేను రావట్లేదు. ఓకే, ఓకే, నేను దాన్ని ఎన్నో రోజులు ట్రాక్ చేస్తున్నాను. లెట్ us డ్రా సమ్ అనదర్ లెవెల్. ఓకే, కొంచెం మంచిగా డ్రా చేస్తాను డీసెంట్గా. సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ దట్ జోన్, దీన్ని టెంపరీగా రిమూవ్ చేసేద్దాం మరి. యా, సపోజ్ దిస్ ఇస్ దట్ జోన్ ఇక్కడ వరకు, అండ్ మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ నుంచి రెస్పెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ట్రెండ్ లైన్ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను. బిగినర్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈస్ జస్ట్ అ లైన్. ఓకే, ఈ లైన్ డ్రా చేస్తున్నాను ఆ ప్యాటర్న్ సింక్ అవ్వడానికి అంతే. సో నా ఇక్కడ గమనించండి, ఇక్కడ వేర్ ఆల్ వీ వుడ్ హ్యావ్ గాట్ ది ఎంట్రీస్. ఈ ప్లేస్ అయితే బ్రేక్ చేయాలి. ఓకే, లెట్ us see మనకి ఎంట్రీ దొరికిందా లేదా. నేను 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాను. మనం 5 minutesలో ఒక క్యాండిల్ పైన సస్టైన్ అయితే, దట్ టు యాజ్ అ ఫుల్ బాడీ క్యాండిల్, ప్యాటర్న్ ఏ క్యాండిల్ బ్రేక్ చేయాలి, ఐదర్ అ క్యాండిల్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ అ క్యాండిల్ లైక్ దిస్, రిజెక్షన్ క్యాండిల్ గ్రీన్ కలర్. ఓకే, సో బ్రేక్ చేయాలి. ఇక్కడ అయితే ఇది ఐటమ్ క్యాండిల్, ఇది మనకి ఇది ఎట్లాగో విక్ ఉంది కాబట్టి పెద్దగా ప్యాటర్న్ సక్సెస్ఫుల్ అవుతుందని రూల్ ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఆల్సో టోటల్ రిజెక్షన్ క్యాండిల్. చలో డన్, మొత్తానికి ఆశ లేదు. దాని తర్వాత క్యాండిల్ టోటల్లీ డన్, అసలు ఎంట్రీ దొరకలేదు. సరే, ఇది ఇక్కడ ఎంట్రీ దొరికేదా అంటే మనం ఫోమోలా అంటే ట్రేడ్ పైకి పోవట్లేదు కదా, కిందికి వెళ్తుందేమో అనే ఒక మూమెంట్లో ట్రేడ్ చేసి ఉంటే మాత్రం క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ థింగ్ అక్కడ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం హైని బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం, కానీ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు.
ఓకే, తిరిగి ప్యాటర్న్లోకి వచ్చింది. దాని తర్వాత ప్రైస్ పైకైనా వెళ్ళాలి, అట్లీస్ట్ అలా ట్రాప్ చేసినందుకు పైకి కూడా వెళ్ళలేదు. అండ్ దాని తర్వాత మెల్లగా ఉండి ఎప్పుడో పోయింది. నేను అసలు ఇక్కడ ట్రేడే చేయను చెప్పాలంటే బేసికలీ. ఓకే, అండ్ ఎక్స్పెక్టెడ్ పెద్ద మూవ్ ఏం కాదు. లైక్ ఇంత పెద్ద ప్యాటర్న్ ఫామ్ చేసినందుకు దట్ 5 మినిట్స్ కనీసం ఇంత అయితే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయాలి మెల్లగా మెల్లగా. ఐ మీన్ టు సే లైక్ దిస్. ఓకే, కానీ అది జరగలేదు. ఇట్ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్. బట్ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ దొరకలేదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సి ఒకసారి గమనించండి, ఒక్కసారి మీరు గమనించండి, మీకు ఎంత థింగ్స్ క్లియర్ అయిపోతాయో. సి మార్కెట్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడం కూడా చూడండి, బుల్లిష్ క్యాండిల్స్ తో బ్రేక్ చేస్తుంది. ఓకే, కానీ ఈ క్యాండిల్ కూడా ఎట్లా ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఒకసారి మీరు గమనిస్తే వెయిట్ ఇది యా ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, ప్రైస్ ఈ పాయింట్ వరకు వెళ్ళింది. ఈ పాయింట్ వరకు దట్ టైమ్ ఇట్ వాజ్ అ ఫుల్లీ గ్రీన్ క్యాండిల్ కదా. ఎంతమంది పీపుల్ దాన్ని యూస్ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు క్యాండిల్ క్లోజ్ కాకముందే ప్రీమెచ్యూర్గా? ఎంతమంది తీసుకొని ఉండొచ్చు? లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, అండ్ దట్ టూ చూడండి, ఇది ఒకసారి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. దిస్ ఆల్సో ఫార్మ్ లైక్ అ గుడ్ క్యాండిల్. ఓకే, దట్ టు అ లాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఏమైంది? క్లోజింగ్ కోసం వెయిట్ చేయకపోతే సినారియో ఏమైపోయింది? అక్కడ సైడ్ వేస్ సినారియో అయిపోయింది. దట్ ఈస్ వాట్ గైస్, క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. అండ్ దట్ టు ఇది ఇక్కడ ఫుల్ బాడీ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే, దీని హైని బ్రేక్ చేస్తుంటే డెఫినెట్గా నేను ఎంట్రీ తీసుకుంటుండే, ఓపెన్లీ స్పీకింగ్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్. ఓకే, కానీ ఇది విక్ వదిలింది అన్నప్పుడే జాగ్రత్త పడాలి మనం. ఓకే, బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను, ప్యాటర్న్ బ్రేక్ చేయాలన్నప్పుడు ఏదైనా సరే వాటర్ ఆర్ ఎంట్రీ క్యాండిల్స్, డామినెన్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్స్, ఇవి రెండు మాత్రమే ప్యాటర్న్ ని బ్రేక్ చేయగలవు జెన్యూన్ గా. లేకపోతే మాత్రం అది ఏ ప్యాటర్న్ ఏదైనా కానివ్వని, ఇవి కాక వేరే క్యాండిల్స్ ఫామ్ అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ వర్త్ టేకింగ్ ది ఎంట్రీ. ఓకే, దాని తర్వాత ప్రైస్ కింద పడ్డది. దాని తర్వాత టోటలీ సైడ్ వేస్ బిహేవియర్, కంప్లీట్లీ ఆల్ రైట్ సినారియో. ఓకే, బట్ ఈ ప్యాటర్న్ ని మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. నేను ఎందుకు ఇంత ఒత్తొత్తి చెప్తున్నాను అంటే, లైక్ వై ఐ ఫోర్సింగ్ దిస్ మచ్ అని అంటే, సి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వెన్ యూర్ ట్రేడింగ్ కదా, మీకు చార్ట్ ప్యాటర్న్స్ బాగా యూజ్ అవుతాయి. ఓకే, బికాస్ అది చాలా చిన్న టైం ఫ్రేమ్. అక్కడ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఒక్క సింగిల్ క్యాండిల్ తో మీరు ట్రేడ్ చేయలేరు, ఒక సింగిల్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తోని. ఓకే, బికాస్ ఇట్ ఈస్ హైలీ మ్యానిపులేటివ్. అదే కలెక్టివ్ గా ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి కనుక దట్ ఈస్ ఆల్సో మ్యానిపులేటివ్. కానీ ఆ మ్యానిపులేషన్ మనకు అర్థమైపోతుంది బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పేసి. ఓకే, బై సీయింగ్ ది క్యాండిల్ బిహేవియర్. ఓకే, సో క్యాండిల్ బిహేవియర్, నేను స్టార్టింగ్ లో క్యాండిల్స్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, క్యాండిల్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్ గైస్, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. ఓకే, సో దట్ ఈస్ హౌ a pattern looks like. Okay, let us see another triangle pattern which is a descending triangle pattern guys. Okay, descending triangle pattern. నేను మీకు ascending triangle patterns లైక్ నేను స్టార్టింగ్ లో ఎవ్రీ డే అంటే క్లాస్ కాకుండా స్టార్టింగ్ లో ఫస్ట్ మార్కెట్ ఆన్సర్స్ చెప్తున్నా కదా, అంటే ఇక్కడ ప్రాఫిట్ అయింది గైస్, ఇక్కడ లాస్ అయింది గైస్ అని చెప్పేసి. నాకు తెలిసి ఈ క్లాసెస్ లో మీకు 2 or 3 days మీకు ascending triangle pattern చూపించాను. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ గైస్, ఇట్ ఫార్మ్స్. ఓకే, ఒకరోజు అయితే అనాలిసిస్ ఎగిరిపోయింది ఆప్షన్ చార్ట్లో నుంచి. ఆ రోజు కూడా అందులో నేను ఇదే చూస్తుండే బేసికలీ, ఆప్షన్ చార్ట్, సారీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, అండ్ నౌ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇది కొంచెం ఆపోజిట్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్కి ఇది ఆపోజిట్ అనమాట. హౌ? మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో మళ్ళీ ఏం డ్రా చేస్తున్నాను? ట్రెండ్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఓకే ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే, సేమ్ థింగ్ ఉల్టా. ఓకే, ఫామ్ చేస్తే ప్రైస్కి సఫకేషన్ అయిన తర్వాత ప్రైస్ విల్ ట్రెండ్ టు బ్రేక్ ది ప్యాటర్న్ అండ్ కంటిన్యూ ది ట్రెండ్. ఓకే, సేమ్ థియరీ. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ఓకే, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. ఓకే, సో ప్రైస్ మళ్ళీ సెల్లింగ్ నుంచి కిందికి వచ్చినప్పుడు దిస్ బయ్యర్ ఇస్ యాక్టివ్. ఓకే, వాడు మళ్ళీ పుష్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ సెల్లర్ అగ్రెసివ్ ఉండడం వల్ల సెల్లర్ ఒక మెట్టు కిందికి దిగాడు. ఓకే, అగైన్ వీడు సేమ్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే, నిజంగా బయ్యర్ స్ట్రాంగ్ ఉంటే ఇది ఇలా హైని దాటేసి వెళ్ళిపోతున్నాయి డబుల్ బాటమ్ చేసి, నిజంగా బయ్యర్ స్ట్రాంగ్ ఉంటే. ఓకే, కానీ బయ్యర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ హియర్, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు, ఇక్కడ సెల్లర్ అగ్రెసివ్గా పుష్ చేస్తున్నాడు సెల్లర్. ఓకే, సెల్లర్ అగ్రెసివ్గా పుష్ చేస్తున్నాడు అండ్ బయ్యర్ ఇస్ లైక్ టోటలీ డ్యామ్ అక్కడనే కూర్చున్నాడు. సో వాట్ విల్ హ్యాపెన్? ది ప్లేస్ వేర్ ద బయ్యర్ ఉన్నాడు కదా, అది బ్రేక్ అయిపోయి బయ్యర్ గివ్ అప్ ఇచ్చేస్తాడు అండ్ ప్రైస్ విల్ కమ్ డౌన్. ఇంత ఫ్రీగా ప్రైస్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, బట్ అగైన్ వాట్ జాబ్ ట్రేడర్ విల్ టెల్, ప్రైస్ పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటాయని నేను చెప్తున్నాను. పక్కా వెళ్తాయి ప్రైస్ 100% పైకి. ఓకే, నేను ట్రేడ్ చేస్తాను, చాలాసార్లు ట్రేడ్ చేస్తాను ఇది. ఓకే, సో ఎనీవే లైక్ పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా వాట్ విల్ సేవ్ యూ? ది ఎంట్రీ మెథడ్. ఓకే, అసలు ప్యాటర్న్ ట్రేడ్ చేయాలా, అసలు ట్రేడ్ చేయాలా వద్దా అని అన్నప్పుడే ఎంట్రీ మెథడ్ మీకు మధ్యలోకి రావాలి ఫస్ట్ థింగ్.
ఓకే, ఎంట్రీ మెథడ్ వచ్చిన తర్వాత ఇది యూ క్యాన్ టేక్ ద ట్రేడ్ ఆర్ నాట్, అది మీ చేతిలో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. నౌ లెట్ us see డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ ట్రేడ్ రెగ్యులర్గా గైస్, ఈ ప్యాటర్న్స్ నేను రెగ్యులర్గా ట్రేడ్ చేస్తాను. బట్ యా, ఫార్చునేట్లీ ఈ స్పాట్లో నాకు అంతగా దొరకట్లేవు. ఆప్షన్ చార్ట్ ఫామ్ అవుతున్నప్పుడే ఐ విల్ బి లైక్ సో మచ్ రెడీ. దీన్ని ఏమైనా కన్సిడర్ చేయొచ్చా అంటే ఇక్కడ ట్రెండ్ కరెక్ట్గా లేదు. ఇఫ్ నాట్ నో దిస్ కుడ్ బి కన్సిడర్డ్. ఓకే, బట్ ట్రెండ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, ట్రెండ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. అది ఏం చేసిందంటే ఫామ్ అయ్యి అప్ ట్రెండ్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, సమ్ వాట్ అ ప్యాటర్న్ ఫెయిలియర్ అని చెప్పాలి. బట్ నో, ట్రెండ్ ఇస్ నాట్ దట్ పర్ఫెక్ట్ హియర్. ఇది కూడా సమ్వాట్ సిమిలర్ థియరీ, బట్ ట్రెండ్ 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 ఇస్ ది మేజర్ డిఫరెన్స్ హియర్. ఓకే, చూపిస్తా గైస్. ఎప్పుడైనా నేను మళ్ళీ ఆప్షన్ చార్ట్లో లైక్ మండే ట్రేడ్ చేస్తే కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ పిక్స్ పెడతాను మీకు. Bro, 28th June. 28th June. ఓకే, 11:30 to 12 time frame. టైం ఫ్రేమ్ 11:30 to 12, 1 minute time frame. ఓకే. June 28th. ఇదే కదా మనం ఇంతమంది చూసింది. 1 minute time frame. 5 Okay. minutes long. ఓకే, ఇది మళ్ళీ ఓకే. 28th June, వాట్ ఇస్ ద టైం? 11:30 to 12. ఎస్, ఇది సమ్వాట్ దిస్ థింగ్ ఇస్ కన్సిడర్డ్ పర్ఫెక్ట్. సి గైస్, నేను ఏదో ఇంత స్మూత్గా డ్రా చేసినా కదా అని చెప్పేసి ప్రైస్ ఇలా ముద్దుగా క్యూట్గా నేను ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నా రా నన్ను ట్రేడ్ అని చెప్పదు. ఓకే, అది ఇలా వంకర తింకరగానే ఫామ్ అవుతుంది. మనం దాన్ని క్యాప్చర్ చేయాలి, తప్పదు. ఓకే, సో అది మీకు వచ్చి నేను ఫార్మ్ అవుతున్నా నన్ను వచ్చి ట్రేడ్ చేయు అని అంటే అట్లాంటివన్నీ కుదరవు. ఓకే, అవన్నీ దొరకవు. ఐస్ షుడ్ బి షార్ప్ హియర్. ఓకే, మీకు కళ్ళు చెప్పాలి అక్కడ ఇది ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుందని చెప్పేసి. ఓకే, సో ఫ్రమ్ వేర్ దీస్ కమ్స్ అంటే ఫ్రమ్ బ్యాక్ టెస్టింగ్. ఓకే, సో వెళ్ళి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి, చాలా బ్యాక్ టెస్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మీరు ఫ్రంట్ టెస్ట్ కూడా చేయాలి దీన్ని. ఓకే, సో గో డూ ది బ్యాక్ టెస్టింగ్ అండ్ ఆల్సో ఫ్రంట్ టెస్టింగ్. ఫ్రంట్ టెస్టింగ్ అని నేను ఎప్పుడైనా చెప్తే దాని అర్థం లైవ్ మార్కెట్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం బేసికలీ. ఓకే, లైవ్ మార్కెట్లో మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అది మంచిగా వచ్చి స్మూత్గా నేను అవుతున్నా అని చెప్పదు. ఓకే, అది అవుతున్నా అది చెప్పదు. యూ హ్యావ్ టు గో అండ్ కనుక్కోవాలి దాన్ని. ఓకే, అండ్ అది ఇలాగే చాలా వింత వింతగా ఫామ్ అవుతుంది. యూ షుడ్ బి రెడీ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ మనకి ఎంట్రీ దొరుకుతుందో లేదో చూద్దాం. సపోజ్ వీఆర్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి ఇంకా మనకి వేరే దారి లేదు, మనం పోయి 30 secondsలో ఎంట్రీ తీసుకోలేము. ఓకే, ఇట్ ఈస్ అ 1 minute టైం ఫ్రేమ్, బట్ ది క్లోజింగ్ వాస్ విత్ అ గుడ్ డామినెన్స్. ఓకే, క్లోజింగ్ విత్ అ గుడ్ డామినెన్స్. ప్రైస్ టెంపరీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ తీసుకుంది. ద మూమెంట్ ఇట్ బ్రేక్ ఇట్స్ లో ది ట్రేడ్. ఓకే, అండ్ ఇది మీకు చిన్న ట్రేడ్గా అనిపించవచ్చు, 1 minute క్యాండిల్ కదా అని చెప్పేసి. నేను మీకు ఒక్కసారి ఇది మెజర్ చేసి చెప్తా ఇది ఎంత మంచి ట్రేడ్. వెయిట్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ది ఎంట్రీ అట్ దిస్ బ్లూ కలర్ లైన్, ఇట్ ఈస్ అ 42 point ర్యాలీ గైస్. 42 points అంటే ఈజీలీ నా డేస్ టార్గెట్. 1 డేలో నా టార్గెట్ ఎంతో నాకు అచీవ్ అయిపోతున్నాయి. ఓకే, అండ్ దట్ టు ఇట్లాంటి థింగ్స్ అని ఆప్షన్ చార్ట్లో చూస్తే మాత్రం వదిలిపెట్టాను గైస్. ఆప్షన్ చార్ట్లో నాకు కనిపిస్తేనే నేను చాలా చలాక్ అయిపోతాను, లైక్ టోటలీ యాక్టివ్.
ఓకే, నేను స్పాట్ చాట్లో ఇవి ఎంత గీయను కానీ ఆప్షన్ చాట్లో ఎక్కువ గీసి పెడతాను. వై? బికాస్ నాకు తెలిసిపోతుంది ఆప్షన్ చార్ట్లో మూవ్మెంట్ వచ్చేది నాకు తెలిసిపోవాలి కాబట్టి నేను అందులోనే రెసిస్టెన్స్, సపోర్ట్, ట్రెండ్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చార్ట్ ప్యాటర్న్, క్యాండిల్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఐ విల్ అబ్జర్వ్ ఇన్ దిస్ థింగ్ ఆల్సో, స్పాట్ ఆల్సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆప్షన్ చార్ట్ ఆల్సో. ఓకే, సో వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అంటున్నా, వెరీ మచ్ అంటే మీ కళ్ళు అంతా షార్ప్ ఉండాలని చెప్తున్నా బేసికలీ టు అబ్జర్వ్ ఎనీ ప్యాటర్న్. ఓకే, సో బీ దాట్ క్విక్. ఇది ఎవరు ఎగ్జాంపుల్ చూపించారో నాకు తెలియదు కానీ ఇట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్. ఓకే, సో బేసికలీ అలా ఉంటుంది an ఆప్షన్ చార్ట్. ఓకే, ఐఎమ్ సారీ. చలో గైస్, వాట్ ఇస్ దిస్ ప్యాటర్న్? Ascending triangle. పర్ఫెక్ట్. ఎంట్రీ దొరికిందా ఇక్కడ? కెన్ ఎనీవన్ టెల్ మీ ఇక్కడ మనకి No, bro. ఎంట్రీ దొరికిండొచ్చా? బ్రో నో, No, దొరకలేదు. దొరకలేదు. పర్ఫెక్ట్. బికాస్ వాట్ ఈస్ ద రీజన్? బ్రేక్ అయితే అయ్యింది కంప్లీట్లీ ఆల్ రైట్. ఓకే, కానీ దాని హైని బ్రేక్ అయ్యి ఏం క్యాండిల్ ఫామ్ ఉందో చూడండి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ హైని బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటే, ఓకే, హైని బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటే, ఓకే, బికాస్ యా ఇట్ ఈస్ అ 1 minute టైం ఫ్రేమ్. నేను 5 minutes అనుకున్నాను, ఇట్ ఈస్ అ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, సో మనకు ఛాన్స్ లేదు, మనం పైకి వెళ్తే మనం ఖచ్చితంగా ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, తప్పదు. ఒకవేళ పోయినా కూడా మీకు వచ్చే స్టాప్ లాస్ ఎంత అని నేను అడుగుతున్నా, గమనించండి. మీకు వచ్చే స్టాప్ లాస్ ఎంత అని నేను అడుగుతున్నా. మీరు స్టాప్ లాస్ కనుక ఒకవేళ ఇక్కడ పెడితే, ఈ జోన్ ఈ క్యాండిల్ కింద కనుక పెడితే మీ స్టాప్ లాస్ అసలు హిట్టే కాలేదు చూసుకుంటే. ఇన్ కేస్ మీ రాంగ్ ఎంట్రీ అయినా కూడా, రాంగ్ ఎంట్రీ తీసుకున్నా కూడా మీ స్టాప్ లాస్ హిట్ కాలేదు అక్కడ. గమనించండి ప్రైస్ ఎంత మంచిగా స్మూత్గా పైకి వెళ్ళిందో. నాకు తెలుసు ఇది పెద్ద ట్రేడ్ ఏం కాదు, బొక్క ట్రేడ్ ఇది, పెద్ద ప్రాఫిటబుల్ ట్రేడ్ ఏం కాదు ఇది. ఓకే, అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ మంచిగా పైకి వెళ్తే ఇట్ ఈస్ అ గుడ్ ట్రేడ్. అదే ఇమీడియట్గా. ఓకే, అది ఎప్పుడో ల్యాగ్ తీసుకుంటే మెల్లగా పోయింది, ఐ కంప్లీట్లీ బిలీవ్. కానీ మన స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. ఇన్ కేస్ హిట్ అయి ఉంటే ఎంత స్టాప్ లాస్ పోయేదో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, హిట్ అయి ఉంటే ఎంత స్టాప్ లాస్ పోయేది? 15 పాయింట్స్ గైస్. అంటే 15 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్ చార్ట్లో మీకు అంటే ప్రీమియం పైన మీకు 7 పాయింట్స్ పోయేది. 7 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చేది మీకు, అంతే. ఇక అర్థం చేసుకోండి, 7 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్ మీరు తిన్నారంటే కంప్లీట్లీ ఆల్ రైట్ చెప్పాలంటే, కంప్లీట్లీ ఆల్ రైట్. ఓకే, పెద్ద పీకి పొడిచేంత అదేం కాదు. 20 పాయింట్స్ పోగొట్టుకున్నామంటే చాలా బాధపడాలి. 7 పాయింట్స్ ఇస్ అ వెరీ డీసెంట్ స్టాప్ లాస్. ఓకే, అండ్ వెయిట్ ఇది ఏమైనా ఫామ్ అవుతుందా అంటే, యా ఇట్ ఇస్. బట్ యా దిస్ ఈస్ అ డిసెండింగ్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, బట్ ట్రెండ్ ఇస్ ఉల్టా హియర్. ఓకే, ట్రెండ్ ఇస్ ఉల్టా హియర్. సో ట్రెండ్ అలా ఉన్నందుకు ప్రైస్ విల్ గెట్ స్క్వీజ్డ్. ఓకే, ప్రైస్ విల్ గెట్ స్క్వీజ్ అయినప్పుడు గమనించండి, ఇక్కడ సెల్లర్ ఇస్ పుషింగ్. మీరు ఫస్ట్ ఈ థియరీని గమనించండి. సెల్లర్ పుష్ అయినప్పుడు అది ట్రెండ్, దిస్ ఈస్ అ డిఫరెంట్ ట్రెండ్, ఫైన్, కంప్లీట్లీ ఆల్ రైట్. యాక్చువల్గా ట్రెండ్ ఇలా ఉండాలి. ఓకే, బట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్ ట్రెండ్లో ఉండి సెల్లర్ పుష్ చేసిన తర్వాత సీ ద ఫాల్. ఓకే, సో బయ్యర్ ఉన్నాడు, ఒకటే ప్లేస్లో బయ్యర్ ఉన్నాడు, బట్ బయ్యర్ ఇస్ గివింగ్ అప్ హియర్. ఎందుకంటే సెల్లర్ ఇస్ పుషింగ్. వాడు ఒక్కొక్క పాయింట్ నుంచి దిగుతూ వస్తున్నాడు, ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తున్నాడు, సడన్లీ దట్ ఫాల్. సో ఈ థింగ్స్ గమనించాలి గైస్. బయ్యర్ అండ్ సెల్లర్ ప్లేస్ గమనించండి, మీకు థింగ్స్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. ఓకే, మార్కెట్ పైకి వెళ్తా కిందికి వెళ్తా, దీన్ని బట్టి మీరు చెప్పేస్తారు ఆటోమేటికలీ బేస్డ్ ఆన్ ది బయ్యర్ అండ్ సెల్లర్స్ బిహేవియర్. ఇక్కడ మనకు ఒక టార్గెట్ ఒక ట్రేడ్ దొరుకుతుందా బ్రో? డెఫినెట్లీ దొరుకుతుంది. ఓకే, డెఫినెట్లీ దొరుకుతుంది. అండ్ ఒక్కసారి మీరు గమనిస్తే నేను ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి ఉంటా, ఈ పెద్దది బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో. నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి ఉంటా. సో మార్కెట్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ఓకే, ఇది ట్రెండ్ లైన్ అని అనుకుందాం, 5 minutes ట్రెండ్ లైన్ అని అనుకుందాం. ఓకే, మార్కెట్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది, వెరీ గుడ్. బ్రేక్ చేసిన తర్వాత వాట్ హ్యాపెండ్ హియర్? బ్రేక్ చేస్తే మనకి ఏం కావాలి? మనకు మంచి ట్రేడ్ దొరకాలి. ఓకే, బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది, వావ్ బాగానే ఉంది. దాని హైని కూడా దాటింది, 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే, ట్రేడ్ తీసుకుందాం అనుకుందాం, బై ఛాన్స్ వి టుక్ ద ట్రేడ్. ఓకే, బికాస్ ఆఫ్ గుడ్ డామినెన్స్. అది చూడండి రీటెస్ట్ కూడా చేసింది. ఓకే, రీటెస్ట్ కూడా చేసింది. ఇట్స్ అ వెరీ గుడ్ దిస్ థింగ్.
వెరీ గుడ్ ట్రేడ్. కానీ దాని తర్వాత ప్రైస్ ఇస్ గెటింగ్ రిజెక్టెడ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లెట్ us see వాట్ ఈస్ ద స్టాప్ లాస్ హియర్. స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటే, ఇన్ కేస్ మీ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటే ఇక్కడ కింద స్టాప్ లాస్ పెడతాం కాబట్టి ఇట్ ఈస్ అ 13 పాయింట్ స్టాప్ లాస్, 13 పాయింట్స్ ఆన్ స్పాట్. అంటే మీకు ఇది ప్రీమియంలో ఇఫ్ యూ డివైడెడ్ బై 2, 6.5 పాయింట్స్, అగైన్ 6 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్. ఓకే, 6 పాయింట్స్ ఆఫ్ స్టాప్ లాస్ పోతే పోయింది. దాని తర్వాత మీకు మళ్ళీ అది ఎలాగైతే ట్రెండ్ లైన్ లోపలికి బ్రేక్ చేసిందో, ఓకే, అండ్ దట్ టు ఈ రీటెస్ట్ తర్వాత, అండ్ అబ్జర్వ్ దిస్ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ మీకు అయి ఉన్న ప్రాఫిట్ వచ్చేసి ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్. ఓకే, ఇది తీసుకొని ఉంటే మాత్రం ఇట్ ఇస్ 49 పాయింట్స్ గైస్, 47 పాయింట్స్. అంటే ఆల్మోస్ట్ మీరు 25 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేస్తారు ఇందులో. 25 పాయింట్స్ అంటే అండర్స్టాండ్, పర్ డేస్ టార్గెట్ ఇస్ డన్, అండ్ దట్ టు ఎక్స్ట్రా 5 పాయింట్స్. చేసిన లాస్ మొత్తం వెళ్ళిపోతుంది సింప్లీ. ఓకే, అండ్ someone will tell me this is not a double bottom, కానీ నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డబుల్ బాటమ్ అకార్డింగ్ టు ఎస్ఎంసి. ఇది ఒక మంచి డబుల్ బాటమ్. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డబుల్ బాటమ్ నేను చెప్తున్నా అకార్డింగ్ టు ఎస్ఎంసి. ఓకే, సో లైక్ యూ విల్ గెట్ ద ట్రేడ్స్ గైస్. మీకు ట్రేడ్ దొరికిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే మీకు 1 minute వచ్చిన అడ్వాంటేజ్, యూ విల్ హ్యావ్ అ వెరీ వెరీ స్మాల్ స్టాప్ లాస్. వెరీ స్మాల్ స్టాప్ లాస్. నేను చెప్తున్నా కదా, ఇది మీరు స్పాట్లో ఉన్నారు. మీరు కనుక ఆప్షన్ చార్ట్లోకి పోయి చేస్తే మీకు ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ 6 పాయింట్స్ అని వస్తుంది. అక్కడ మీకు 2 to 3 పాయింట్స్ వస్తుంది, 2, 3, 4 పాయింట్స్ వస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు చిన్న స్టాప్ లాస్ తీసుకోవాలి. మార్కెట్కి ఇస్తే చిన్న లాస్ ఇవ్వాలి, తీసుకుంటే మొత్తం దబాయించి తీసుకోవాలి బయటికి. ఓకే, సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఐ అబ్జర్వ్ ద ప్యాటర్న్స్ ఓన్లీ ఆన్ ఆప్షన్ చార్ట్. ఓన్లీ అని కాదు, యా డెఫినెట్లీ నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఆప్షన్ చార్ట్లోనే ఎక్కువ చూస్తాను. ఓకే, ప్యాటర్న్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద థింగ్స్ ఐ లర్న్, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇందులో కూడా గమనించండి, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో గమనించండి, యాజ్ వెల్ అందులో కూడా గమనించండి. ఆప్షన్ చార్ట్ అంటే ఏంటి, బిగినర్స్ విల్ డెఫినెట్లీ సీ ఇన్ ద లాస్ట్, డోంట్ వరీ. బట్ యా, ఫర్ నౌ దిస్ థింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నౌ గైస్, ది లాస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ది డే. ఈ కాన్సెప్ట్ తోని మీకు నేను నో ట్రేడింగ్ జోన్ ఎలా డ్రా చేస్తాను అని కూడా మీకు తెలిసిపోతుంది. ఓకే, నో ట్రేడింగ్ జోన్ నేను ఎందుకు డ్రా చేస్తాను, ఎలా డ్రా చేస్తాను. సో గైస్, ఐ ఆల్వేస్ సే దట్ నో ట్రేడింగ్ జోన్ అనేది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్. ఎందుకంటే మనం నో ట్రేడింగ్ జోన్ ని కనుక డిరైవ్ చేసుకుంటే, ఓకే, ఈ జోన్లో నేను ట్రేడ్ చేద్దాను అనుకుంటే, ఆ జోన్ బయట మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, దాని బయట మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, దాని బయట యూ కెన్ ట్రేడ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ ద స్టఫ్ యూ వాంట్. బట్ అందులో ఉన్నప్పుడు మాత్రం మనం ట్రేడ్ చేయం. దిస్ ఈస్ హౌ ఐ డిరైవ్ అ నో ట్రేడింగ్ జోన్. ఓకే, బికాస్ మాక్సిమం మనం ట్రాప్ ఫాలో అయ్యేది నో ట్రేడింగ్ జోన్లో. ఓకే, సో ఆ నో ట్రేడింగ్ జోన్ని మనం డ్రా చేసుకొని కనుక పెట్టుకుంటే దాని తర్వాత వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, సో అలా నేను ఈ నో ట్రేడింగ్ జోన్ ఎలా పట్టానంటే, దట్ ఈస్ దిస్ రెక్టాంగిల్ ప్యాటర్న్ గైస్. రెక్టాంగిల్ ప్యాటర్న్ వల్ల, ఓకే, సో బేసికలీ రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ప్రైస్ ఒక బ్లాక్లో, ఓకే, ఇట్లాంటి ఒక రెక్టాంగిల్లో అది కంటిన్యూస్లీ కిందికి పైకి అందులోనే ఉంటే, ఓకే, సో బేసికలీ ప్రైస్ ఏమవుతుందంటే ఇలా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇందులో మనం ట్రేడ్ చెయ్యము. వై? బికాస్ దిస్ ఇస్ అ సైడ్ వేస్ జోన్. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ 5 minutes కదా, చిన్న ఉంటుంది ఈ జోన్. నేను ఇది ఇలా పెద్ద డ్రా చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ 15 minutes కదా, డెఫినెట్లీ వీ విల్ టేక్ ద ట్రేడ్ ఫ్రమ్ హియర్ టు హియర్, అండ్ మళ్ళీ పై నుంచి కిందికి, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి, వీ విల్ డెఫినెట్లీ ట్రేడ్. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కానీ మరీ చిన్నగా ఫామ్ అయితే, ఓకే, వీ వోంట్ ట్రేడ్ దేర్. కానీ అబ్జర్వ్ ద థింగ్, ఇఫ్ ఇట్ బ్రేక్స్ కదా, ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ బ్రేక్అవుట్. సో నాకు ఏమవుతుందంటే, ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ అవుతుంది. ఇట్ ఈస్ అ నో ట్రేడింగ్ జోన్. ఓకే, సో ద థింగ్ ఇస్, ఇంకోటి అర్థం చేసుకోండి, ప్రైస్ పైకి బ్రేక్ అవ్వచ్చు, ప్రైస్ కిందికి కూడా బ్రేక్ అవ్వచ్చు. దిస్ థింగ్ ఇస్ ద కామన్, పక్కా కామన్, వేరే ముచ్చటన లేదు. ఓకే, సో దీనికి ట్రెండ్ ఏంది బ్రో అని మీరు అడిగితే మాత్రం, దీనికి పర్టికులర్గా నేను ట్రెండ్ పెట్టట్లేదు. ఓకే, దీనికి పర్టికులర్గా నేను ట్రెండ్ పెట్టట్లేదు. వై? బికాస్ సి, అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ ఏంటంటే, ఈ ప్యాటర్న్ ప్రకారంగా ప్రైస్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో వచ్చి
ఇలా రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. ఓకే, రెక్టాంగిల్ ప్యాటర్న్ కనుక ఫామ్ చేస్తే ప్రైస్ విల్ మాక్సిమం గో డౌన్ అనేసి అర్థం. ఓకే, కానీ నేను ఏం చెప్తానంటే ప్రైస్ క్యాన్ గో దిస్ సైడ్ ఆల్సో. సో అందుకే నేను ట్రెండ్ పెట్టలేదు ఇక్కడ. ఓకే, సో ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మై నో ట్రేడింగ్ జోన్ గైస్. నో ట్రేడింగ్ జోన్ డ్రా చేసుకున్నా దాని తర్వాత పైకి వెళ్తే నేను పైకి, కిందికి వెళ్తే నేను కిందికి ట్రేడ్ ఇస్తాను. బట్ దిస్ ప్లేస్ షుడ్ బి అ నో ట్రేడింగ్ జోన్ ఫర్ మీ. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ చేయను. బట్ యా, దేర్ విల్ బి సమ్ స్పెసిఫిక్ కేసెస్ గైస్. నేను ఎలా అంటే సపోజ్ నా నో ట్రేడింగ్ జోన్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్కువ ఉంది అంటే దిస్ డిస్టెన్స్ ఇస్ సమ్ 80 పాయింట్స్. ఓకే, 80 పాయింట్స్ అంటే ఇందులో నాకు ఒక ట్రేడ్ దొరకవచ్చు. సో ఎనీ రిజెక్షన్ లైక్ దిస్ కిందికి కదా, ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ టు ద జోన్ కదా, వీ కెన్ గో టేక్ ది ట్రేడ్ డౌన్ సైడ్. ఇట్లా నేను ఒక ట్రేడ్ చాలాసార్లు పట్టినా. ఐ విల్ షో యూ నౌ. కొంచెం మనం 15 minutes టైం లోకి వెళ్ళిపోదాం. యా, రెగ్యులర్ గైస్ దిస్ థింగ్ అగైన్ ఐ విల్ అబ్జర్వ్ ఇన్ ఆప్షన్ చార్ట్ ది మోస్ట్. ఓకే, ఆప్షన్ చార్ట్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తాను నేను ఇది. నౌ సి సంథింగ్ లైక్ దిస్ గైస్. ఇట్లా ఉంటే మాత్రం నేను ట్రేడ్ చేయను. అంటే ఎందుకు ఈ స్పెసిఫిక్ కేసులో నేను ట్రేడ్ చేయను అంటే క్యాండిల్స్ లోపల ఫార్ములా కూడా అది బాగా విక్స్ వదులుతుంది. విక్స్ వదలొద్దు గైస్, మనకి విక్స్ వదలొద్దు. వై నేను విక్స్ ఎందుకు వదలొద్దు అని చెప్తున్నాను అంటే, సపోజ్ ఇఫ్ అ క్యాండిల్ ఇస్ ఫార్మింగ్, అది కంప్లీట్లీ పైకి వెళ్తే ప్రాఫిట్ అవుతుంది. ఓకే, అట్లీస్ట్ కిందికి వెళ్ళినా అది మనకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, లైక్ రెడ్ కలర్ క్యాండిల్ అది పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళకుండా మధ్యలో క్లోజ్ అయితే దిస్ థింగ్ ఇస్ డిస్టర్బింగ్. ఇందులో ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది, మేజర్లీ టైం వేస్ట్ అవుతుంది. అండ్ టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నా అంటే దట్ ఈస్ కాల్డ్ ది థీటా డికే. ఓకే, థీటా డికే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఇన్ ది ఆప్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఓకే, ఆప్షన్స్లోనే ఉంటుంది అది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే ప్రీమియంలో ఇఫ్ యూ ఎగ్జిట్ కాస్ట్ కూడా, అంటే సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, పైకి వెళ్ళినా మీరు కిందికి వెళ్ళినా మధ్యలో మీరు ఎగ్జిట్ అయినా కూడా కాస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా అది మీకు ఆప్షన్ చార్ట్లో లాసే చూపిస్తుంది. స్పాట్లో మీరు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయారు, మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా అక్కడ ఎగ్జిట్ అయిపోయారు అనుకుందాం, కానీ మీకు అది ఆప్షన్ చార్ట్లో లాసే పడుతుంది బికాస్ ఆఫ్ ది టైం పడుతున్నా కొద్దీ, అంటే టైం అవుతున్నా కొద్దీ మీ ప్రీమియం వాల్యూ కోల్పోతూ ఉంటుంది గైస్. బేసికలీ యువర్ ప్రీమియం వాల్యూ విల్ బి డిక్రీజింగ్. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ కదా, జస్ట్ ఇలా డ్రా చేస్తున్నాను చూడండి బ్రో. ఇది విక్ టు విక్ కన్సిడర్ చేయాలా, బాడీ టు బాడీ కన్సిడర్ చేయాలా, దట్ డిపెండ్స్ బ్రో. బికాస్ ఇది నాకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ లాగా రావాలి. ఇందులో కన్సిడర్ అయినంత వరకు నేను విక్ని కన్సిడర్ చేస్తా, బాడీని కన్సిడర్ చేస్తా. ఓకే, సో చూడండి, మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ నేను ఈ బాడీని పైకే వదిలేసిన. ఎస్, బికాస్ నాకు మాక్సిమం టచింగ్ కావాలి, మాక్సిమం టచింగ్. నేను జస్ట్ ఆ ఒక్క క్యాండిల్ కోసం దీన్ని నేను ఇలా పైకి డ్రాగ్ చేయలేను. ఆ ఒక్క క్యాండిల్ కోసం ఐ కెనాట్ డ్రాగ్ దిస్. నాకు మాక్సిమం టచింగ్స్ కావాలి. దిస్ విల్ బీ ది సారీ, యా, ఇది నాకు మాక్సిమం టచింగ్స్ ఇస్తుంది. టచింగ్స్ మాక్సిమం టచ్ అవ్వడం కావాలి ఆ జోన్కి నాకు. సో నేను ఇందులో ఉన్నంత వరకు నేను ట్రేడ్ చేయను. ఓకే, అండ్ దట్టు ఇలా విక్స్ కూడా నేను ట్రేడ్ చేయను. సంథింగ్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇలాగా కంటిన్యూస్ స్ట్రాంగ్ క్యాండిల్స్ నేను ట్రేడ్ చేస్తా. ఓకే, ఒక వన్ డైరెక్షన్ మూవ్ ఉంటుంది, కానీ విక్స్ వదిలితే మాత్రమే ఐ వోంట్ ట్రేడ్. అండ్ ఇది చూడండి, ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఇలా పైకి అయితే వెళ్ళింది. దిస్ ఇస్ నెక్స్ట్ డే యూ లీవ్ ఇట్, బట్ అల్టిమేట్లీ దిస్ ఇస్ మై నో ట్రేడింగ్ జోన్. సపోజ్ ఇప్పుడు ఈ నో ట్రేడింగ్ జోన్ పైకి బ్రేక్ అయితే నేను పైకి ఎగ్జిక్యూట్ చేస్తా, ఇదే ఇలా కిందికి వచ్చి కిందికి బ్రేక్ అయితే నేను కిందికి ఎగ్జిక్యూట్ చేస్తా. కంప్లీట్లీ ఆల్ రైట్, బికాస్ గ్యాప్ ఉంది కింద. ఓకే, అండ్ పైనకి వెళ్తే వెరీ గుడ్, పైకి వెళ్తే పైకి ట్రేడ్ చేద్దాం, ఏముంది తప్పేముంది. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ ఎంట్రీ దొరికిందో లేదో చూద్దాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ అప్ సైడ్, నేను 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నా. ఓకే, అండ్ ఒక బుల్లిష్ క్యాండిల్తోనే మార్కెట్ బ్రేక్ చేసిందని అనుకుందాం. వెరీ గుడ్, మార్కెట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, 5 minutes లో ఒక క్యాండిల్ ఈ హైని దాటి సస్టైన్ అవ్వాలి. ఇది ఏ రోజు, 3rd July 3 o'clock. లెట్ us go to 5 minutes. 3rd July. యా, ఇది 3rd July. అరే, నా బాక్స్ రాలేదేంటి?
వాట్ వాస్ దట్ డేట్? అన్న 3rd June అన్న. 3rd June అది? 3rd Juneనా? నువ్వు ఓపెన్ చేసిన 3rd June అన్న. ఇప్పుడు ఓ 5 ఓకే minutes. యా ఓకే యా చలో, మనకైతే డామినెన్స్ క్యాండిల్తో క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజింగ్ ఇది ఓకే. ఇప్పుడు దాని హైని మనం మార్క్ చేసినాం. చూడండి, ఒక్క క్యాండిల్ కూడా హైని దాటి క్లోజ్ కాలేదు, బస్ ఎంట్రీయే దొరకలేదు ఓపెన్లీ. ఇది నెక్స్ట్ డే అల్టిమేట్లీ ఒకటి గమనించండి, ఇప్పుడు ఇది హైని బ్రేక్ కాలేదు అండ్ దట్టు ఒకసారి క్యాండిల్ గమనించండి, ఆ రిజెక్షన్ క్యాండిల్ డౌన్వర్డ్ సైడ్. ఓకే, ఇది ఏం చెప్తుంది మనకి? ప్రైస్ విల్ కమ్ డౌన్ అనే చెప్తుంది, అవునా? అకార్డింగ్ టు దిస్ క్యాండిల్ ప్రైస్ విల్ కమ్ డౌన్. ఓకే, అండ్ దట్టు చూడండి, ప్రైస్ ఇస్ గోయింగ్ అప్, ప్రైస్ ఇస్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇట్ వాంట్స్ టు కమ్ డౌన్. ఇక్కడ అందరూ ఇప్పుడు ఏం చేస్తారు? దే విల్ పుట్ ద ట్రేడ్ డౌన్ సైడ్, అవునా కదా? ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎవ్రీవన్ దోస్ హు ఆర్ ట్రాప్డ్ కదా, అండ్ దట్టు ట్రాప్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఎగ్జిక్యూట్ దే ట్రేడ్ డౌన్ సైడ్. కానీ నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అవ్వాలి? దట్ ఈస్ ది ట్రాప్ గైస్, అర్థం చేసుకోండి. దట్ ఈస్ ది వే ఆఫ్ ట్రాపింగ్ ది, అంటే మార్కెట్ అలానే మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. మన అందరికీ ఒక వ్యూ ఉన్నప్పుడు రేపు మార్కెట్ ఒకటి వచ్చేస్తుంది. మనందరికీ సెల్లింగ్ ఉన్నప్పుడు రేపు మార్కెట్లో బయింగ్ అయిపోతుంది, మనందరికీ బయింగ్ ఉన్నప్పుడు మార్కెట్లో సెల్లింగ్ అయిపోతుంది. అండర్స్టూడ్? సో దట్ ఈస్ వై గైస్, ఇట్లా ఎండింగ్ మూమెంట్ లో మాత్రం ప్యాటర్న్ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఫెయిల్యూర్ చేయకండి, నెక్స్ట్ డే హోల్డ్ చేయకండి, డోంట్ డూ దాట్. ఓకే, ఇది చాలా డేంజరస్ అయిపోతుంది మార్కెట్. నేను ఓకే, ఐ విల్ షేర్ యూ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో వాట్ హ్యాపెండ్ ఇస్, సి, నేను కొన్ని రోజులు ముందు నేను BTST ట్రేడ్స్ బాగా చేస్తుండే. ఓకే, BTST ట్రేడ్స్, BTST అంటే బై టుడే సెల్ టుమారో ట్రేడ్స్. ఓకే, ఈరోజు చేస్తున్నా, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని నాకు ముందు తెలిసిపోతున్నాయి. బేసికలీ అనాలిసిస్ ఉంటుండే, దాన్ని కూడా చేస్తుండే. 1 week నేను ట్రేడ్ చేశాను గైస్, 7 days ప్రాఫిట్, 7 days. ఓకే, ఎంటైర్ వీక్ మొత్తం 1 week లో గ్యాప్ డౌన్ రేపు ఓపెన్ అవుతుంది అంటే రేపు ఓపెన్ అవ్వాలి తప్పదు ఇంకా మార్కెట్కి. అట్లాంటి డేస్ చూసినాం కంప్లీట్లీ. దాని తర్వాత థింగ్స్ వెంట్ సో మచ్ మ్యానిపులేటివ్. ఆ టైంలో BTST ట్రేడ్ చాలా పాపులర్ అయిపోయింది. ఓకే, థింగ్స్ వెంట్ మ్యానిపులేటివ్, అనుకున్నలాగా జరగట్లేదు, సడన్గా లాస్ పడిపోతుంది చాలా పెద్దగా. అండ్ క్యాండిల్స్ అప్పట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అలా పైకి వెళ్ళిపోయేటివి. ఓకే, అది మేజర్గా గ్యాప్ ఫిల్ చేసేటివి కావు, ఒక్కొక్కసారి గ్యాప్ ఫిల్ చేసాడు, ఐ టు అగ్రీ దట్. ఓకే, బట్ యూనో ఇంకా అది అలా డిఫరెంట్గా ఫామ్ చేస్తుంది కాబట్టి నేను BTST ట్రేడింగ్ ఆపేసిన. ఓకే, సో ఇది కొంచెం గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది, టోటలీ లైక్ మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం BTST చేయడానికి నేను భయపడతా, బికాస్ క్యాపిటల్ ఈజ్ మోర్. అండ్ నేను నార్మల్ చిన్న గ్యాప్స్ కోసం పెద్దగా గ్యాప్స్ కూడా రావట్లేదు మార్కెట్లో. ఓకే, ఆ నార్మల్ గ్యాప్స్ కోసం ఎందుకు అంత పైసలు వేస్ట్ చేసుకోవడం, అండ్ దట్టు మైండ్ సెట్ ఖరాబ్ అయిపోతుంది. ఇన్ కేస్ మార్నింగ్ లాస్ పడిపోతే యువర్ మైండ్ సెట్ విల్ గో డౌన్. ఓకే, యువర్ సైకాలజీ విల్ గెట్ డ్యామేజ్డ్. అది మళ్ళీ మీరు కవర్ చేయడానికి ట్రేడ్ చేస్తే ఇంకా లాస్లో పడిపోతారు. సో సైకాలజీ is important for me. Okay, so the discipline which I have made until here, okay, ఇప్పటివరకు నేను ఎంత డిసిప్లిన్ పెట్టుకున్నానో దాన్ని బ్రేక్ చేయదలుచుకోలేదు నేను. ఇఫ్ యూ బ్రేక్ ద డిసిప్లిన్ థింగ్స్ విల్ గో రాంగ్ గైస్. ఓకే, సో అందువల్ల నేను రెడీగా ఉండే. జస్ట్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్, ఇక్కడ మనకు కంప్లీట్లీ సెల్లింగ్ ట్రేడే కనిపిస్తుంది. నేనే ఓపెన్గా చెప్తున్నా, ఈ రిజెక్షన్ క్యాండిల్ లోని, దిస్ క్యాండిల్, ఈ రిజెక్షన్ క్యాండిల్ లోని కనుక క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ ఎగ్జిక్యూటెడ్ ద ట్రేడ్ డౌన్ సైడ్. బ్రేక్ చేస్తే పక్క నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే. బట్ చూడండి నెక్స్ట్ టైం అక్కడ ఎలా ఓపెన్ అయింది. దట్ ఈస్ ఎ ట్రాప్, మార్కెట్ అలాగే ట్రాప్ చేస్తుంది. ఓకే, ఐదర్ యూ షుడ్ థింక్ ఆపోజిట్గా థింక్ చేయాలి మీరు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆపోజిట్ ఆల్సో, రేపు నిజంగా మార్కెట్ కింద పడిపోతే మీరు ఫీల్ అయిపోతారు అప్పుడు. సో ఎడ్జ్ ఇస్ నాట్ దేర్ హియర్, ఎడ్జ్ అనేది లేదు. ఓకే, ఇట్లాంటి డేస్లో ట్రేడింగ్ అవాయిడ్ చేద్దాం. కొన్ని డేస్ ఉంటాయి కదా BTST ట్రేడ్ తీసుకోవడానికి, కొన్ని డేస్ ఉంటాయి, దోస్ డేస్ ఆర్ డెఫినెట్లీ వర్త్ ట్రేడింగ్. ఓకే, కానీ అంత పెద్ద గ్యాప్స్ ఇప్పట్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ లైక్ స్మాల్ గ్యాప్స్, పెద్దగా ఓపెన్ ఏం అవ్వట్లేదు. ఓకే, యా, సో దీస్ ఆర్ ది rectangle patterns. ఇవే నాకు ఇంపార్టెంట్ గైస్. మేజర్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ప్యాటర్న్స్ ఐ రెగ్యులర్లీ ట్రేడ్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్ ప్యాటర్న్స్, ఇవి మెయిన్ గైస్. అండ్ ది డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ ఆర్తో రెగ్యులర్. ఓకే, నేను ఇంకా కొన్ని మీకు చెప్పాలి, దిస్ విచ్ ఆర్ ది రైజింగ్ ఛానల్ ప్యాటర్న్స్. ఓకే, ఛానల్ ప్యాటర్న్స్ అండ్ వెడ్జ్ ప్యాటర్న్స్, ఇవి ఎక్కువగా మీకు కనిపించవు. అండ్ దట్ టు నాట్ వర్త్ అంతగానం ట్రేడ్ చేయడానికి. బట్ మేజర్ ప్యాటర్న్స్ ఆర్ దిస్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఉంది. ఓకే, అండ్ యువర్ టెస్ట్ ఇస్ టు గో అండ్ ఐడెంటిఫై అసెండింగ్ ట్రయాంగిల్స్, డిసెండింగ్ ట్రయాంగిల్స్ అండ్ ది రెక్టాంగిల్స్. ఓకే, వెళ్ళి మీరు ఈరోజు మీ టెస్ట్ ఏంటంటే
3 తీయండి. ఓకే, బ్యాక్ టెస్ట్ తీయండి. నాకే వెతికితే 2 దొరికినాయి. ఓకే, యూ గో అండ్ టేక్ 3 ఎగ్జాంపుల్స్. అసెండింగ్ ట్రయాంగిల్స్ 3, డిసెండింగ్ ట్రయాంగిల్స్ 3, అండ్ వాట్ రెక్టాంగిల్ ట్రయాంగిల్స్ 3. ఓకే, తీయండి. తీసుకొచ్చి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, విల్ సీ. ఓకే, చలో గైస్, నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి. చలో బాయ్. బాయ్ బ్రో. యా బాయ్. హలో బ్రో. హలో చెప్పండి. బ్రో, మీరు ట్రిప్కి వెళ్తున్నారు ఎప్పుడు బ్రో? 28th. ఎన్ని డేస్ బ్రో? 4th వరకు వెళ్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఇట్ ఇస్. 4th వరకు. ఓకే, చలో గైస్. ఓకే గైస్, చలో బాయ్. Bye bro, bye. ఆల్ రైట్. Thank you.